అర్ధరాత్రి దాకా పడుకోకపోవడం వాళ్ళు, ఇవన్నీ మనం మార్చుకోగలిగేవారండి. అర్ధరాత్రి దాకా వాళ్ళు 2ంటికి పడుకుంటారండి. నాకు నిద్ర పట్టదంటాడండి. పొద్దున్న 8ంటికి లేస్తాడు. పొద్దున్న 8ంటికి లేస్తే వాడు నిజంగా రేపు ఉద్యోగం వచ్చాక రేపు అక్కడ 9ంటికి ఉండాలి. 8ంటికి ఇతను లేస్తే అక్కడ 10ంటికి వెళ్తాడు, ఉద్యోగం పోతుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మా ఫాదరు మమ్మల్ని చాలా డిసిప్లిన్డ్గా పెంచారండి. మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేమందరూ ఇప్పటికీనండి ఈ రోజుకి పొద్దున్న 5 గంటలకి లేస్తాం. ఎప్పుడు పడుకున్నా సరే 5 గంటలకి లేస్తాం. ఇంకోసారి కొంచెం 5:30 మరి ఇదైతే. అండ్ రాత్రి ఖచ్చితంగా 9ంటికి పడుకునేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు 10, కొంచెం వార్తలు అవి అయిన తర్వాత పడుకుంటున్నాం. బట్ అంతకు మించి ఉండదండి. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆరోగ్యం మీ చెప్పు చేతల్లో ఉంటుందండి. మీరు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు విన్నాం. బట్ అది పాటించాలి. పాటించకపోతే ఇక 50 ఏళ్ల తర్వాత సమస్యలు వస్తాయండి. ఆ న్యాచురల్ స్లీప్ మిస్ అవుతుంది, ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. సహజంగా వచ్చే నిద్రని మీరు ఆపకండి. రాత్రి దాకా వాట్సాప్లు చూస్తూ పబ్జీ ఆడుతూ కళ్ళు టాగ్ అయిపోయి పొద్దున్నే లేచేసరికి. సో ఇది కూడా మీరు మార్చుకోవాలంటే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి మేము మందులు ఇవ్వం. బిహేవియర్ మాడిఫికేషన్. ఈ బిహేవియర్ మాడిఫికేషన్లో మేము ఎక్కువ చెప్పేవి ఈ 11లో ఒక 4-5 చెప్తామండి. 4-5 వాళ్ళు చేస్తే చాలు.